వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. మహిళలు ఆర్థికంగా ఎదిగి బలోపేతం అవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్న బీర్లా ఎల్లయ్య. భారత రాజ్యాంగం చాలా గొప్పదన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అన్ని స్థాయిల అధికారులు పారదర్శకంగా పనిచేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. యాదగిరిగుట్ట రాజాపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎల్లయ్య. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న భవానీ సాగర్. బీసీ ఉద్యమ నేత వడ్డే జానియా యాదవ్ని నేరుగా ఎదుర్కోలేక అగ్రవర్ణాల కుట్రలు చేస్తున్నాయన్న బీసీ సంఘాల నాయకులు. త్రిశక్తి వనితా గ్రూప్ సూర్యాపేట ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాలు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో 148వ నేత్రదానం. ప్రజా రవాణాకు కృషి చేసిన ప్రజానాయకుడు బీర్లా ఎల్లయ్య అని కృతజ్ఞతలు తెలిపిన బుగ్గ నవీన్. యాప గింజలతో కాలం ఎల్లతీస్తున్నామని అంటున్న రైతులు. ట్రినిటీ విద్యా సంస్థలలోనే అప్పర్ కేజీ విద్యార్థులచే ఘనంగా ప్రపంచ ఎమోజీ దినోత్సవం. డివైఎఫ్ఐ యువ చైతన్య సైకిల్ యాత్ర కరపత్రం ఆవిష్కరణ. యాత్రను జయప్రదం చేయండి, మల్లం మహేష్ పిలుపు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్న చెల్లా లక్ష్మీకాంత్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మహిళలు ఆర్థికంగా ఎదిగి బలోపేతం అవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఎల్లయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలలో భాగంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఎల్లయ్య, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ హనుమంతారావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు పాల్గొని మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి బలోపేతం అవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఎల్లయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఎల్లయ్య, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమం మొదలుపెట్టినా ముందుగా మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఎంతో కృషి చేస్తుందన్నారు. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేయడమే ముఖ్యమంత్రి ఆలోచన అని, అందుకు ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమానికి మహిళలకే అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం బస్సుల యాజమాన్యాలుగా మహిళలను బలోపేతం చేయబోతుందన్నారు. ఏమైనా ప్రమాదం జరిగితే 10 లక్షలు మహిళలకు ప్రమాద బీమా కింద ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎవరికైనా చనిపోతే బ్యాంకులో రుణమున్న ప్రభుత్వమే కట్టి మహిళలకు పెద్దపీట వేయడానికి ప్రభుత్వం మహిళలను ముందుకు తీసుకెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, మహిళా సమైక్య అధ్యక్షురాలు రేణుక, ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభిస్తున్న మన ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వ విప్ గారికి కృతజ్ఞతలు, అభినందనలు. మన జిల్లా కలెక్టర్ గారు ఈ సంబరాలకు సంబంధించి, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ ఆలేరు చైతన్య గారు కూడా ఉన్నారు మేడం. వారికి కూడా ఈ దీపా ప్రజలు పాల్గొంటున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా మన ఇందిరా గౌరవ మన విప్ ఎమ్మెల్సీ కలెక్టర్ గారు గారు మెప్మా కళ్యాణంలో ఈరోజు కూడా
కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అన్ని మహిళలకే ఇవ్వాలి, మహిళల చేత ఈ రాష్ట్రంలో పరిపాలన జరగాలి. ఏ అభివృద్ధి కార్యక్రమైనా మా తల్లుల చేతిలో పెడితే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మహిళలైతేనే ఆర్థికంగా అభివృద్ధి చెందారు. దుబారా లేకుండా ఒక క్రమశిక్షణగా నిబద్ధతతోటి మహిళలకు 10 రూపాయలు ఇస్తే దాన్ని 20 రూపాయలు చేస్తారనే నమ్మకంతో ఇలా ప్రతి మహిళను కోటి మంది మహిళను కోటీశ్వరం చేయడానికి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు అప్పుగా మీకు అప్పు చేసిపోతే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి ఈ 18 మాసాల్లో 900 కోట్లతోటి మీ రుణాలు తీర్చే చరిత్ర కాంగ్రెస్ పార్టీని. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలతో పాటు మహిళలకు అన్నింటిలో ప్రాతినిధ్యం ఇచ్చారని చెప్పి దివంగత రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్నటువంటి ఐకేపీ సెంటర్ ద్వారా ఒడ్ల కొనుగోలు ద్వారా మహిళలతో చేపడితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐకేపీ సెంటర్లు 50% గ్రామాలలో మహిళల చేతిలో ఉండాలని చెప్పి ఆ ఒడ్ల కొనుగోలు కేంద్రాల్లో కూడా సంఘాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఇలా ఆర్టీసీ బస్సులు కొనిచ్చి ఆ బస్సులకు మేము నోనలు చేస్తున్నాం. ప్రతి నియోజకంలో ఒక పెట్రోల్ బంక్ పెట్టాలి, అది మహిళల చేతిలో పెట్టాలని చెప్పి ఇవే కాకుండా మీ సంఘాలకు ఎన్నో రకాల గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు లేకుండా మహిళా సంఘాలను బలోపేతం చేయడం కోసం గతంలో 18 నుంచి 60 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మహిళలకు కూడా మీ సంఘాల్లో సభ్యత్వం ఇచ్చి గత ప్రభుత్వం చేయనటువంటి పని ఏదైతే ప్రమాదవశాత్తు ఎవరైనా మహిళా సంఘం అటువంటి వాళ్ళు ప్రమాదానికి గురైతే 10 లక్షల రూపాయలు మీ బీమా ఇచ్చుకుంటూ ఎవరైతే చనిపోతే ఎంత బ్యాంకులో రుణం ఉన్నా ఆ రుణం కూడా ప్రభుత్వమే కట్టేటట్టుగా మహిళలకు పెద్దపీట వేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రభుత్వం వచ్చిందంటే మా అక్క చెల్లెళ్ళు మా తల్లులంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరి ప్రజాపాలన ప్రాంత కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మీ వంతు బాధ్యత ఉంది. కాబట్టి ప్రపంచ రాజ్యాంగాలలో అత్యంత గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగమని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం తెలుగు పుస్తక పత్రిని అందజేసిన సందర్భంగా మాట్లాడారు. ప్రపంచ రాజ్యాంగాలలో అత్యంత గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగమని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం తెలుగు పుస్తక పత్రిని అందజేసిన సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ దేశాలు భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాయని చెప్పారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ఇప్పటికీ అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా ఉందని చెప్పారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను ప్రతి ఒక్కరూ చదివి అవగాహన చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం నల్గొండ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి బెజ్జం సాయి, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరథ్ నాయక్, ఎల్హెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు సిద్ధు నాయక్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ శేఖర్ రెడ్డి, శంకర్ రెడ్డి, ధ్యాస నాయక్, బాలోజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో జిల్లా స్థాయి మొదలుకొని గ్రామ స్థాయి వరకు అధికారులు సిబ్బంది ఎలాంటి విమర్శలు ఆరోపణలకు తావు లేకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గ్రౌండింగ్ మొదలుకొని ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పూర్తి పారదర్శక ప్రదర్శించాలని చెప్పారు. గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా దామరచర్ల ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి ఎంపీడీఓ, తహసీల్దార్, మండల ప్రత్యేకాధికారి, గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించారు. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేలా చూడాలని, ఇండ్లు నిర్మించుకున్న వారికి నిబంధనల మేరకు వివిధ స్థాయిలలో చెల్లింపులు చేయాలని, ఇళ్ల నిర్మాణంలో విమర్శలు, ఆరోపణలకు ఆస్కారం ఇవ్వొద్దని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన లబ్ధిదారులు వారి ఇంటి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల నిబంధనలకు లోబడి ఇల్లు నిర్మించుకున్న వారికి మాత్రమే బిల్లుల చెల్లింపులు జరుగుతుందని, ఈ విషయంలో లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్,
మండల ప్రత్యేక అధికారి డీసీఓ పత్యా నాయక్, తహసీల్దార్ జవహర్ లాల్, ఎంపీడీఓ గృహ నిర్మాణ ఏఏలు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజపేట మండలంలో పిట్టలగూడెం గ్రామంలో సీసీ రోడ్డును, సోమవారం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన, బొందుగుల గ్రామంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన, పారెపల్లి గ్రామంలో కుర్మ సంఘం భవన పాఠశాల ప్రహరీ గోడ సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. కుర్రారం గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, పాఠశాల ప్రహరీ గోడ సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి జాల గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. కొత్త జాల గ్రామంలో సీసీ రోడ్డును, సింగారం గ్రామంలో సీసీ రోడ్డు, మల్లగూడెం అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. పాముకుంట గ్రామంలో పాఠశాల ప్రహరీ గోడ శంకుస్థాపన చేసి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు మన సోమవారం నాయకత్వం, జై కాంగ్రెస్. టైగర్ కే టైగర్, ఐలన్న టైగర్, టైగర్ కే టైగర్, ఐలన్న టైగర్, ఐలన్న నాయకత్వం. తమ్ముడు కొంచెం వెనక తమ్ముడు ఇటు చూడరా పోచి కట్టుకుంటా ఇటు రాయి పడుతుంది. నాయకత్వం కాదు, 90 రోజులు కథం చేసి మనం ఇప్పుడేమొద్దు, శనివారం ఇంటికి వస్తా. నక్షత్రం ఆలేరు నియోజకం రాజపేట మండలంలో పాప నక్షత్ర హ్యాండిక్యాప్డ్. ఆ పాప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సార్ మాకు ఇల్లు వచ్చింది, మేము గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా, నేను థ్యాంక్స్ చెప్తా అంటుంది అమ్మాయి. అంటే చూడు, ఈ ప్రజాప్రభుత్వంలో వికలాంగులకు, వితంతువులకు, గరీబోళ్లకు పెద్దపీట వేస్తుంది ప్రభుత్వం. మొదటి దశగా ఇలాంటి వాళ్లకు, పేదోళ్ళ దాంట్లో నిరుపేదలకు ఇంద్రం మిల్లాలనే సంకల్పంతో ఇవాళ ఇంద్రం మిల్లు ఇస్తే ఏ గ్రామం అయినా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాప గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాకు ఇంద్రం మిల్లు ఇచ్చిన ధన్యవాదాలు అంటుంది. పాపకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు అన్ని విధాలా మా కుటుంబంగా ఆదుకుంటాం. ఏం దండం పెట్ట, కొత్త దండం పెట్ట. వెరీ గుడ్. చెప్పు. చెప్పమ్మ, ఎందుకు వచ్చినావు బయటికి? 16-17 లాస్ట్ బ్యాచ్ సార్, 10th బ్యాచ్ 2016-17 లాస్ట్ బ్యాచ్. ఇప్పటికి 10th క్లాస్ స్టూడెంట్ లేదు సార్. ఇక్కడ నుండి బయటికి ఎప్పుడు హాల్ టికెట్ చేసుకునేటోళ్ళు ఇప్పటికీ లేరు సార్. ఇప్పటికీ ప్రజెంట్ చూసుకొని 8 years సార్ స్కూల్ 10th క్లాస్ లేక 8 years నుంచి ఎవరు ఏం పట్టించుకోలేదు సార్. ఇదే స్కూల్ గురించి 2 times మాట్లాడాను సార్. సర్పంచ్, మాజీ సర్పంచ్ ఉన్నప్పుడు ఇదే ఇక్కడ నిలబడి సార్, ఆడ నిలబడి దాని పైకి ఎక్కి మాట్లాడినా అందరి ముంగడ. దాని అంబేద్కర్కి విగ్రహానికి దండేసి మాట్లాడుతున్నా. ఆ టైంలో వచ్చి మాట్లాడినా. అప్పుడు పట్టించుకొని నేను చేస్తా అని చెప్పారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు మండల వైద్య అధికారిని భవానీ సాగర్ సూచించారు. గురువారం నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు సాధారణ ఆరోగ్య సమస్యల కొరకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు మండల వైద్యాధికారిని
భవానీసాగర్ సూచించారు. గురువారం నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు సాధారణ ఆరోగ్య సమస్యల కొరకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం మండల వైద్యాధికారిని డాక్టర్ భవానీసాగర్ విద్యార్థులతో మాట్లాడుతూ శరీరంలో రక్తహీనత లేకుండా చూసుకోవడానికి బలవర్ధకమైన పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు. చర్మ వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సీజనల్ వ్యాధులు సోకకుండా ఉండేందుకు పాఠశాల ఆవరణమంతా పరిశుభ్రంగా పొడిగా ఉండేలాగా చూసుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారిని డాక్టర్ భవానీసాగర్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, కస్తూర్బా పాఠశాల ప్రత్యేక అధికారిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హలో ఎవరా బ్లీడింగ్ సమస్య ఏమైనా ఉన్నా, లేదు అని అంటే మోషన్ వెళ్ళడానికి ఏమైనా ప్రాబ్లంగా ఉన్నా, ఇంతకు ముందు బయట చూపించుకుని ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ రూమ్లో వచ్చి అక్కడ చూపించుకోండి. సరేనా? ఇంతకు ముందు మీకు అందరికీ చూసారా? ఓకే. చేతులు ఎలా కడుక్కోవాలి ఎవరైనా ఒక్కటి చూపిస్తారా? యా స్టెప్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. యూ గివ్ ఎన్ అటెండ్. ఇంకెవరైనా అన్ని స్టెప్స్ డెమాన్స్ట్రేట్ చేస్తారా? చిల్డ్రన్, మీ ఏజ్ వాళ్ళకి ఇంకా పెద్ద మనిషి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్నాను. హ్యాండ్ వాషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎందుకంటే ఇక్కడ నుంచి కదా మనం తినేది, ఫుడ్ తింటాం కదా, సో వీ క్యారీ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. బయట నుంచి ఇన్ఫెక్షన్స్ అన్ని తీసుకుని మనం నోట్లో వేసేసుకుంటాం. సో అందుకు మనం ఏది తినాలనుకున్నా, ఏదైతే కంచం దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఓకేనా? యువర్ టీచర్ విల్ టీచ్ యూ ఆల్ ద స్టెప్స్ అండ్ ఆల్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మోషన్ ఊరుకుకే పోతున్నా అంటే పైకి అన్నం పట్టట్లేనట్టు, అప్పుడు లోపల కడుపులో పురుగులు ఉన్నట్టు, మురి పురుగులు ఉంటే అట్లా అవుతుంది. సో వెంటనే మీ మేడం దగ్గర ఆల్బెండజోల్ టాబ్లెట్ తీసుకోవాలి. ఏమైనా ఉన్నా కూడా కింద వచ్చి చూపించుకోండి. ఓకేనా? స్కిన్ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా, లేదు క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా అంటే చాలా రోజుల నుంచి ఏదైనా సమస్యతో బాధపడుతుంది, లైక్ ఆస్తమా ఆర్ స్కిన్ ఎలర్జీ అట్లాంటివి, థైరాయిడ్ అట్లాంటివి ఉన్నా కూడా మీ సిస్టర్కి చెప్పండి, కింద చూపిస్తారు. ఓకేనా? మా ఇంటి డాక్టర్ ఉన్నాము అక్కడ, మేము ఎగ్జామిన్ చేస్తాము. మీకు ఏమైనా బ్లడ్ టెస్ట్ కావాలన్నా కూడా చేయిస్తాను. ఓకేనా? లేదు మీకు ఈ ప్రాబ్లం అనేది కిందకి రండి, మిగతా మొత్తం మేము చూసుకుంటాం. అండ్ ఇంకోటి ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? కూరగాయలు, పప్పు, వర్షం వస్తే టమాటా ఖరాబ్ అవుతుంది అని చెప్పినాయి. ఎక్స్పీరియన్స్ ఇచ్చింది స్వీట్ ఎప్పుడు పెడతారు? స్వీట్ లేదు మేడం, గులాబ్ జామున్ అది లాస్ట్ ఇయర్. గులాబ్ జామున్ ఈ ఇయర్ లేదు కదా? లేదు మేడం, అది మనకి ఏం కావాలి? ఇవన్నీ స్టోరేజ్ పల్లీలు, పుట్నాలు, పెసర్లు,
చెవిదలు బీసీ ఉద్యమ నాయకుడు వడ్డే జానయ్య యాదవ్ ఫోన్ ట్యాపింగ్ చేసి గెలిచిన జగదీశ్వరరెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని కోరుతూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి జగదీశ్వరరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. బీసీ ఉద్యమ నాయకుడు వడ్డే జానయ్య యాదవ్ ఫోన్ ట్యాపింగ్ చేసి గెలిచిన జగదీశ్వరరెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని కోరుతూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి జగదీశ్వరరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీ ఉద్యమ నేత వడ్డే జానయ్య యాదవ్ని నేరుగా ఎదుర్కోలేక ఓటమి భయంతో దిగజారుడు రాజకీయాలు చేస్తూ జానన్నను భౌతికంగా లేకుండా చేసేందుకు అగ్రవర్ణాల కుట్రలు చేస్తున్నాయని అన్నారు. జగదీశ్వరరెడ్డి నీతి నిజాయితీగా గెలిచి ఉంటే వెంటనే రాజీనామా చేసి మళ్లీ పోటీకి రావాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమాజం మొత్తం జానన్న వెంటే ఉన్నది. ఖచ్చితంగా అగ్రవర్ణాల కుట్రలను తిప్పికొడతామని బీసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అన్నెపర్తి రాజేష్, వల్లాల సైదులు యాదవ్, కుంభం వెంకన్న యాదవ్, బొల్లె సైదులు, మీర్ అక్బర్, బారి అశోక్ యాదవ్, ఆవుల అంజయ్య యాదవ్, మాజీ ఎంపీటీసీ ఉప్పల మల్లయ్య, మాజీ ఉప సర్పంచ్ కలం చెర్ల చంద్రయ్య, సూపర్ సైదులు కోల కరుణాకర్, పగిళ్ల శరత్, సురేష్ యాదవ్, చింతకాయల జానయ్య, బూర కిరణ్ గౌడ్, ఆవుదొడ్డి శ్రీకాంత్, వాట్యాల శేఖర్, దాసరి నగేష్, గుంటూరు విజయ్, వల్లాల బుచ్చయ్య యాదవ్, వట్టె లింగరాజు, ఉప్పనూతల కోటేష్, కిరణ్, మల్లికార్జున్ యాదవ్, రాగం లింగయ్య యాదవ్, గోడదాటి శ్రీను, బంగారి అనిల్, చల్ల వెంకన్న, సుమన్, నాగు మరియు మహిళలు, బీసీ సంఘాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాని మీద ఇక్కడికి వచ్చిన జానన్న దళానికి ప్రత్యేకంగా ఉద్యమం తెలియజేసుకుంటున్నాం. జానన్నను నేరుగా ఎదుర్కోలేక ఈ ఫోన్ ట్రాపింగ్ మత్తులో పెట్టి మా జానన్నను గెలుపుని అడ్డుకున్నటువంటి చరిత్ర జగదీశ్వరరెడ్డి గారిది. ఇప్పటికైనా మా బీసీ లోకం, ఎస్సీ లోకం, ఎస్టీ లోకం ఏకమయ్యి జానన్నకు అండగా నిలుస్తామన్నది. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆ అనుచరులు అయితేంది, మరి నెక్స్ట్ జానన్న అయితేంది, గెలవకుండా చేసిన ఘనత చరిత్ర జగదీశ్వరరెడ్డి. ఇప్పటికైనా నీకు సిద్ధశుద్ధి ఉంటే, నీతి నిజాయితీ ఉంటే ఈ సభ్యత్వాన్ని రాజీనామా చేసి వెంటనే నువ్వు పరోక్ష ఎన్నికలకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నీకు సిగ్గు శరం లేదని చెప్పేసి ఈ సమయంలో హెచ్చరిస్తా ఉన్నాం. నీతిమాల చర్యగా ఫోన్ ట్యాపింగ్ చేసి ఇప్పుడు ఇవాళ ఈ సమాజంలో సిగ్గుచేటు తెచ్చుకున్నావు జగదీశ్వరరెడ్డి. ఖబర్దార్ జగదీశ్వరరెడ్డి, నీ పత్రము ఈ బీసీ నాదం నుంచే పత్రమైందని తెలియపరుస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ ద్వారా విద్యార్థి లోకం ఏకమై ఇవాళ జానంగా ఉందని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం. ఖబర్దార్ జగదీశ్వరరెడ్డి. పేట అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో ఒక బీసీ బిడ్డగా పోటీ చేసినటువంటి వడ్డే జానయ్య యాదవ్ గారిని నేరుగా మీరు ఎదుర్కొనే దమ్ము లేక మీకున్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ల ద్వారా 200 జానన్న అనుచరులని 200 మందిని మీరు ఫోన్ ట్యాపింగ్ చేసి మీరు విజయాన్ని సాధించారు. నిజంగా మీది నైతికమైన విజయం కాదు జగదీశ్వరరెడ్డి గారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజే తక్షణమే మీరు రాజీనామా చేయండి. మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీల తరఫున మా జానన్న నిలబెడతాం. మిమ్మల్ని కూడా మీరు రాజకీయంగా రండి, ప్రజలకు వెళ్దాం.
ఎవరిది విజయమో ఈ రోజు చూద్దాం. మీకు నైతికంగా మీరు గెలిచినట్టు కాదు. మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధి తెలుసుకోండి. మీ ప్రభుత్వం అండతోటి మీరు చేసినటువంటి మోసాలను ఈ రోజు మేము ఖండిస్తున్నాం. తక్షణమే మీరు రాజీనామా చేయాలి. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో చేసి జగదీశ్వర రెడ్డి గారి సభ్యత్వాన్ని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు జగదీశ్వర రెడ్డి గారు మా జానన్న గారు ఫోన్ ట్యాపింగ్ చేసిన దానికి నిరసనగా ఈ రోజు దిష్టి బొమ్మ కార్యక్రమం చేసి తగలబెట్టి ఈ రోజు నుంచి మేము ఉద్యమాలు స్టార్ట్ చేయబోతున్నాం. జగదీశ్వర రెడ్డి రాజీనామా చేసి ప్రత్యక్ష ఎలక్షన్లకు వచ్చేంత వరకు కూడా మేము జానన్న తరపున పోరాటం. ఇది ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత. ఒట్టే జానన్న గారు గెలుపు కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తాం. వారు తక్షణమే రాజీనామా చేయాలి, ప్రజల్లోకి పోవాలని మేము హెచ్చరిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా గత పాలకులు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వంలో ఉండబడినటువంటి కొంతమంది స్వార్థపరులు కానీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసేసి అసలుకు చాలా అగౌరవంగా అసలు ప్రజలంటే లెక్కలేని విధంగా చేసినటువంటి విధానం కొనసాగింది. అదేవిధంగా మంత్రి జగదీష్ రెడ్డి గారు వారికి ఏమైనా నైతిక విలువలు ఉంటే స్వతహాగా వారు రిజైన్ చేసేసి తమ సభ్యత్వానికి రిజైన్ చేసేసి బై ఎన్నికలలో స్వచ్ఛందంగా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వారు ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. కేవలం అరచేతిలో వైకుంఠం మాత్రమే చూపించుండు. పెళ్లి సందర్భంగా అరుంధతి నక్షత్రాన్ని కనుక ఏ రకంగా చూపిస్తారో నూతన దంపతులకు జగదీష్ రెడ్డి గారు అభివృద్ధి పేరుతో ఆనాడు తెలంగాణ పోరాటంలో ప్రాణాలు త్యాగం చేసే కుటుంబాలను సైతం అనగదొక్కి వారు ఎలాంటి పోరాటం చేయకుండా కేవలం మంత్రి జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉండి ఇక మీ అందరూ తెలుసు సోడా కలపడం అనే విధానం అన్నది. అది వారు సోడా కలిపిర్రా. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రవి ఫంక్షన్ హాల్లో త్రిశక్తి వనితా గ్రూప్ సూర్యాపేట ఆధ్వర్యంలో గురువారం సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పసుమర్తి జ్యోతికృష్ణమూర్తి మాట్లాడుతూ ఆషాఢ మాసం పురస్కరించుకొని పట్టణానికి చెందిన 30 మంది నిరుపేద గర్భిణీలకు వేద బ్రాహ్మణుల ఆశీర్వచనాలతో సాంప్రదాయబద్ధంగా శ్రీమంతాలు చేయడం ఆనందంగా ఉందన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రవి ఫంక్షన్ హాల్లో త్రిశక్తి వనితా గ్రూప్ సూర్యాపేట ఆధ్వర్యంలో గురువారం సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పసుమర్తి జ్యోతి కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆషాఢ మాసం పురస్కరించుకొని పట్టణానికి చెందిన 30 మంది నిరుపేద గర్భిణీలకు వేద బ్రాహ్మణుల ఆశీర్వచనాలతో సాంప్రదాయబద్ధంగా శ్రీమంతాలు చేయడం ఆనందంగా ఉందన్నారు. త్రిశక్తి వనితా గ్రూప్కు సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం గోరింటాకు కార్యక్రమం నిర్వహించారు.
నల్గొండ పట్టణ పద్మనగర్ ప్రాంతానికి చెందిన 52 సంవత్సరాల గంజి ఉమాకాంత్ నిన్న మంగళవారం రాత్రి 7:30 మరణించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఐ డొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల మృతుని కుటుంబ సభ్యుల అంగీకారంతో రాత్రి 10 గంటలకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్, మేనేజర్ డాక్టర్ పుల్లారావు మరియు వారి టీం సభ్యులచే కార్నియా సేకరణ చేయడం జరిగినది. నల్గొండ పట్టణ పద్మనగర్ ప్రాంతానికి చెందిన 52 సంవత్సరాల గంజి ఉమాకాంత్ నిన్న మంగళవారం రాత్రి 7:30 మరణించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఐ డొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల మృతుని భార్య శ్రీమతి మాధవి, కుమారుడు రామ్ చరణ్, సోదరుడు శోభన్ బాబు, బంధుమిత్రులు వల్లంద శ్రీనివాస్, ప్రవీణ్, మల్లికార్జున్, జగదీష్, నిరంజన్ తదితరులను సంప్రదించగా మరణానంతరం నేత్రదానం యొక్క ప్రాముఖ్యతను వివరించగా తీవ్రమైన మనోవేదనతో దుఃఖసాగరంలో ఉన్నప్పటికీ వీరి కుటుంబ సభ్యులు వారి నేత్రానికి అంగీకరించారు. వీరి అంగీకారంతో రాత్రి 10 గంటలకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్, మేనేజర్ డాక్టర్ పుల్లారావు, కోఆర్డినేటర్ కోట సరిత, చంద్రశేఖర్ చిరునోముల, డాక్టర్ రవిశంకర్ కన్నా, డాక్టర్ శశాంక్ల ఆధ్వర్యంలో టెక్నీషియన్ బచ్చలకూర జానిచే నేత్రదాన సేకరణ జరిగినది. వీరి తండ్రి గంజి జానకిరాములు 28/5/2005 స్వర్గస్థులైనప్పటికీ వీరి నేత్రదానం చేయించారని, అలానే ఇప్పుడు కూడా వీరి కుమారుడు గంజి ఉమాకాంత్ స్వర్గస్థులైతే వీరితో కూడా నేత్రదానం చేయించారని, నేత్రదానాన్ని కుటుంబ సాంప్రదాయంగా పాటిస్తున్న వీరు ఎంతో గొప్పవారిని ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు. కార్నియల్ అందులకు కంటి చూపులను అందించాలంటే మరణానంతరం 6 నుండి 8 గంటలలోగా బాడీ ఫ్రిడ్జ్ బాక్స్లో ఉంచినట్లయితే 12 నుంచి 15 గంటలలోగా నేత్రదానం చేయించవలనని, దీని ద్వారా 2 నుండి 4 కార్నియల్ అందులకు కంటి చూపును అందించవచ్చునని, నేత్రదానంపై మరింత సమాచారాన్ని తెలుసుకున్నటకు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోములను 9948143299 ఫోన్ నెంబర్ నందు సంప్రదించాలని ఐ డొనేషన్ సెంటర్ చైర్మన్ లయన్స్ కేవి ప్రసాద్ కోరారు. ఇప్పటి వరకు సేకరించిన 296 కార్నియా అను కంటి పొరల ద్వారా 296 మందికి పైగా కార్నియల్ అందులకు కంటి చూపును అందించగలగడం ఎంతో గొప్ప విషయమని ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ తెలిపారు. ఐ డొనేషన్ సెంటర్ సిబ్బంది, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు నేత్రదాత కుటుంబ సభ్యులను అభినందిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇటువంటి విచారణ సమయంలో కూడా మేము అడిగిన వెంటనే నేత్రదానానికి ముందుకు వచ్చిన అండ్ ఈ నేత్రదానం వల్ల ఏంటంటే ఇంకొక ఇద్దరికి చూపు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ నేత్రదానం అనేది ఎప్పుడైనా సరే మనిషి చనిపోయిన దగ్గర నుంచి 6 గంటల్లోకి తీసుకోవాలి. ఎప్పుడైనా అవయవదానం అనేది ఎవరైనా బతికిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, ఫోన్ కానీ, ప్యాంక్రియాస్ కానీ. బట్ ఒక నేత్రదానం మనకే మనిషి చనిపోయిన తర్వాత కూడా తీసుకునే అవకాశం ఉంది. మనిషి చనిపోయిన తర్వాత ఎలాగో మనం కాల్ చేస్తామో, కొంత పెడతామో, ఏదో చేస్తాము. సో అట్లా పనికిరాని బాడీ నుంచి కూడా మనం ఒక ఐస్ తీసుకొని ఆ నేత్రాలు కనుక అందులో కనుక అమరిస్తే పూర్తిగా వాళ్ళ జీవితకాలము వెలుగులో ఉంటుంది. సో ఇట్లాంటి నేత్రదానం ముందుకు వచ్చిన బంధువులకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ విషయాన్ని మీరు మీ కుటుంబంతో ఉంచుకొని సొసైటీలో అందరికీ నా నేత్రదాన సౌకర్యం నల్గొండలో ఉంది, లయన్స్ క్లబ్ వాళ్ళ తరఫున చేస్తున్నారు అనేది ప్రచారం చేయాలి. అండ్ నలుగురికి తెలిస్తే ఇప్పుడైతే సుమారుగా మన దేశంలో 15 లక్షల మంది నేత్రదానం కోసం వెయిట్ చేస్తారు. మనం చేసే 10-15 వల్ల అయినా సరే కొంతమందికి చూపు వస్తుంది. ఇలా విరివిగా ప్రచారం చేసి మన ఈ నేత్రదానాన్ని ఇంకా ప్రోత్సహించి మన భారతదేశంలో ఉన్న అందులకందరూ కూడా నేత్రదాన సౌకర్యం ద్వారా కలిగేట్టుగా ప్రయత్నం చేయాలి. అండ్ ఈ నేత్రదానం సుమారుగా మనిషి చనిపోయిన దగ్గర నుంచి 6 గంటల నుంచి 8 గంటల తీసుకుంటాం. ఒకవేళ కనుక మనం ఫ్రీజర్ బాక్స్లో పెడితే 12 నుంచి 15 గంటల వరకు తీసుకోవచ్చు. అండ్ అంతకుముందు ఎటువంటి కంటి మీద ఎటువంటి ఆపరేషన్లు అయినా సరే, శుక్లాలకు ఆపరేషన్ అయినా, జర్మమాకు ఆపరేషన్ అయినా సరే దాన్ని వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా సరే మనిషి కనుక హెచ్ఐవి పాజిటివ్, హెచ్బిఎస్సి పాజిటివ్ ఇట్లాంటి వెయిటీస్ లాంటి వ్యాధులు తీసుకోవచ్చు. అదర్వైజ్ ఎవరి దగ్గర తీసుకోవచ్చు. అండ్ ఈ విషయాన్ని మీరు అందరూ సమాజంలో ప్రచారం చేసి
ట్రస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చాలా సమాజం కోసం, సమాజంలో కనులు కలిపే విధంగా, సమాజం కోసం వెలుగునిచ్చే విధంగా. ఎందుకంటే ఒక రెండే మాట్లాడతారు. ఈ కుటుంబంలో ఒక విషాదం సార్. ఆ విషాదం గత 1 మంత్ బ్యాక్ గంజి చారిత్రాలు గారు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మరి ఈ కుటుంబంలో వారి కుమారుడు గారు నిజంగా అంటే ఇంత గొప్ప కార్యం ఇది. కష్ట సమయంలో, దుఃఖ సమయంలో ముందుకు వచ్చి కుమారుడు, వాళ్ళ అన్నదమ్ములు, బంధువులు, శ్రేయభిలాషులు ముందుకు వచ్చేసి నలుగురు నుంచి ఆరుగురికి అందులోకి మీరు వెలుగునిస్తున్నారు. ఈ సందర్భంగా నేనేం చెప్పలేదు, మీకు నమస్కారం తెలుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రభుత్వ పాలేరు శాసనసభ్యులు బీలైలయ్య ఆదేశాల మేరకు కుక్కట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును జగద్గిరిగుట్ట నుండి ఆలేరు, బహదూర్పేట, మంతపురి, దీలావర్పూర్, ఇక్కూర్తి, శర్బనాపురం, మాటూరు, అమ్మనబోలు, గోలనకొండ మీదుగా జీడికల్లు వరకు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ హరి తెలిపారు. అనంతరం కాంగ్రెస్ ఆలేరు మండల నాయకులు బుగ్గ నవీన్ మాట్లాడారు. ప్రభుత్వ పాలేరు శాసనసభ్యులు బీలైలయ్య ఆదేశాల మేరకు కుకట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును జగద్గిరిగుట్ట నుండి ఆలేరు, బహదూర్పేట, మంతపురి, దీలావర్పూర్, ఇక్కూర్తి, శర్బనాపురం, మాటూర్, అమ్మనబోలు, గొలనకొండ మీదుగా జీడికల్లు వరకు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ హరి తెలిపారు. అనంతరం కాంగ్రెస్ ఆలేరు మండల నాయకులు బుగ్గ నవీన్ మాట్లాడుతూ, ఆలేరు ప్రాంతంలోనే మా గ్రామాల ప్రజలకు తమ అవసరాల దృష్ట్యా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు మా ప్రాంత ప్రజా రవాణా అభివృద్ధి కోసం కృషి చేసిన ప్రజానాయకుడు పేదల పెన్నిధి బీలైలయ్యకి కూకట్పల్లి డిపో మేనేజర్ హరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో సిఐ శ్రీలత, ఏడీసీ సూరిబాబు, కాంగ్రెస్ నాయకులు శీల బాలకృష్ణ, జన్నె సిద్ధులు, సిరిగిరి సారయ్య, క్యాసగల్ల రమేష్, తండ మధు, లగ్గాని కుమార్, జల్తా రాజు, మాటూరి రాజు, ఝాన్సీ, గ్రామస్తులు సుధగాని సత్యరాజయ్య, రాజు, కందుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. జయర్గుట్ల ఈ బస్సు స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి జీడికల్ పోతుంది. జీడికల్ నుంచి వయా గోలనకొండ, అమ్మనబోలు, మాటూరు, శర్బనాపురం, ఇక్కూర్తి, దిలవార్పూర్, మంతపూరి, బహదూర్పేట, ఆలేరు మీదుగా మళ్ళీ జయర్గుట్ట పోతుంది. ఈ బస్సు వేయించినందుకు మా గ్రామాల ప్రజలందరి తరఫున మా ఎమ్మెల్యే గారు, మా ప్రజానాయకులు అందరికీ పేరు పేరున మా ప్రజల తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తూ అన్నకు మేము ఎప్పటికీ మా గ్రామాల ప్రజలను రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా బీసీ ముద్దుబిడ్డ, బీసీ శాఖ మార్చులు, ఆర్టీసీ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ రావు గారి సారథ్యంలో ప్రతి పల్లెకు బస్సు నడపాలని చెప్పి ఇవాళ డిపో మేనేజర్ గారు కూకట్పల్లి డిపోకు సంబంధించి ఇక్కడ ఆలేరులో కొన్ని గ్రామాలు కవర్ చేసుకుంటూ ఈ డిపో బస్సును పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి డిపో మేనేజర్ గారు అదేవిధంగా స్టాఫ్ అంతా కూడా సహకరించి ఆలేరు నియోజకవర్గంలో సుమారు 15-20 గ్రామాలకు ప్రజలకు ఈ బస్సు అందుబాటులో తెచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రికి, మా పొన్నమన్నకు, అదేవిధంగా డిఎం గారికి, ఆర్టీసీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజాప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేసి మహిళలకు ఉచిత బస్సుతో పాటు ప్రజలందరికీ బస్సు సౌకర్యంగా ఉండాలని మళ్ళీ ఒక 2-3 కొత్త రూట్లు కూడా పునరుద్ధరించి ఈ కుక్కట్పల్లి డిపో నుంచి బస్సు ఇస్తున్నందుకు మా యాజమాన్యానికి, డిపో ప్రత్యేకంగా ధన్యవాదాలు.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల గ్రామాలలో వర్షాలు కురవక వాడిపోతున్న పత్తి పెసర వరి పంటలు రైతులకు ఇక కన్నీరే మిగిలింది. పత్తి పంట వేసి 2 నెలలు కావస్తున్నా కూడా సరైన వర్షాలు లేకపోతే పత్తి చేను పెరగక రైతులకు ఏం చేయాలో తోచక సరైన పని లేక యాపగింజలు ఏరుకుంటున్నామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల గ్రామాలలో వర్షాలు కురవక వాడిపోతున్న పత్తి పెసర వరి పంటలు రైతులకు ఇక కన్నీరే మిగిలింది. పత్తి పంట వేసి 2 నెలలు కావస్తున్నా కూడా సరైన వర్షాలు లేకపోతే పత్తి చేను పెరగక రైతులకు ఏం చేయాలో తోచక సరైన పని లేక యాపగింజలు ఏరుతున్నారు. చేతిలో డబ్బులు లేక నిత్యావసర సరుకులకు అయితాయని యాపగింజలు ఏరుతున్నామని అంటున్నారు. యాపగింజల్ని తీసుకువెళ్లి జనగామ పట్టణంలో అమ్ముకొని అక్కడ నూనె మరియు తేనె సరుకులు తెచ్చుకుంటున్నామని వారు అంటున్నారు. ఈ సంవత్సరం పిల్లలను చదివించాలన్న ఖర్చుల నిమిత్తం డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కిషన్, తోటి రైతులు పాల్గొన్నారు. పచ్చళ్ళపై తండ నుంచి దాదాపు 15 కిలోమీటర్ దూరం వచ్చి యాప ఏర్పున్నాం. కాలం లేదు, ఏం లేదు. దాదాపు విత్తనాలు కూడా ఒక కలుపు తీయడానికి మలువలు కూడా మలవలేదు. విత్తులు చాలా గోస అవుతుంది. ఏం చేయాలో అర్థం కాక చాలా గోసతోని పగటిల్లి అన్నం పెట్టుకొని ఏది చెట్ల పన్న తిరిగి యాప విత్తులు ఏరుతున్నాం. కాలం లేక మా మడపడిగా నుంచి ఇక్కడ ఇంత దూరం వచ్చి 20 కిలోమీటర్లు వచ్చి ఈ యాపైతులు ఏడుతున్నాం. వాహనం ఉంటే మేము కలుపు తీసు పత్తి గింజలు కూడా మలవలే. ఇత్తులు పత్తి గింజలు పెడితే పత్తి గింజలు మొలవలే. ఇక పెసరకాయలు వేస్తే పెసరకాయ ఎండిపోయినాయి పూల మీదనే. కలుపు తీయాలంటే నీళ్ళు లేవు, నాటు పెట్టాలంటే నీళ్ళు లేవు. ఏం పని లేక యాపిత్తులు పెడుతున్నాం. ఈ పరిస్థితి వచ్చింది. యాపి చెట్టుకు ఒక చెట్టు తేలే గడుస్తుంది. పురుగు పూసిలా ఆ తేరుకుంటా బస్తలు నింపి జనగామ తీసుకుపోయి అమ్ముతున్నాం. ఈ పరిస్థితి వచ్చింది. ఇక మా బిడ్డలకు సాధాలంటే ఏం పని లేక యాపిత్తులు ఎత్తి సాగుతున్నాం. మా పిల్లలు ఇంటి కానే ఉంటారు, ఒకరు చదువుకుంటారు, ఒకరు ఇంటి కానే ఉన్నాడు. ఏసం పని చేస్తారు. అందరూ ఇట్లా కాలం పోయింది. హాస్టల్ ఫీజు కడుతున్నాం. యాపిత్తులు లేరు, ఏం పని లేక. ప్రపంచ ఏమోజీ దినం సందర్భంగా ట్రినిటీ విద్యాసంస్థల్లోనే అప్పర్ కేజీ విద్యార్థులకు హావభావాలు ఏ విధంగా ముఖ కవళికలతో తెలిపాలో నేర్పించి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ఉజ్జని మంజుల ఎమోజీ అనగా సంక్షిప్తంగా మన భావాలను ఎదుటివారికి తెలపడమని వివరించారు. ప్రపంచ ఎమోజీ దినం సందర్భంగా చౌటుపల్ కేంద్రంలోని ట్రినిటీ విద్యాసంస్థలలోనే అప్పర్ కేజీ విద్యార్థులకు హావభావాలు ఏ విధంగా ముఖ కదలికలతో తెలపాలో నేర్పించి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ఉజ్జని మంజుల మాట్లాడుతూ ఎమోజీ అనగా సంక్షిప్తంగా మన భావాలను ఎదుటివారికి తెలపడాన్నే ఎమోజీ అంటారు. ముఖ కవలికలలో హావభావాలు, భావోద్వేగాలను నేర్చుకొని తెలపడంలో ఉన్న సంతోషాన్ని చిన్నారి విద్యార్థులు ప్రదర్శించడం అబ్బూరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చిరునవ్వు, వేడుకల సంబరాలు, ఆనంద బాష్పాలు, పగలబడి నవ్వడం, విచారం, బాధ, నోరు మెదపకపోవడం, కోపం, చిరాకు, ఆలోచించడం, ఏడవడం, బిగ్గరగా ఏడవడం, రుచిగా ఉందని తెలపడం, సిగ్గుతో బుగ్గలు మెరుపెక్కడం, నిద్రపోవడం, చిలిపితనం, సిగ్గుపడడం లాంటి భావాలను ముఖ కవలికలతో ప్రదర్శించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విద్యాసంస్థల చైర్మన్ కేవి బి కృష్ణారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భావోద్వేగాలను నేర్పిన సమన్వయకర్తలు లోవకుమారి, పూజిత, సుమలత, భార్గవి ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ మరియు లోన్ యాప్లను అరికట్టాలని జూలై 24న నకరికలలో ప్రారంభమై ఆగస్టు 2న మిర్యాలగూడ వరకు జరిగే సైకిల్ యాత్రను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ పిలుపునిచ్చారు. గురువారం దొడ్డికొమరయ్య భవన్లో సైకిల్ యాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ మరియు లోన్ యాప్లను అరికట్టాలని జూలై 24న నకరేకల్లో ప్రారంభమై
ఆగస్టు 2న మిర్యాలగూడ వరకు జరిగే సైకిల్ యాత్రను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ పిలుపునిచ్చారు. గురువారం దొడ్డి కుమరయ్య భవన్లో సైకిల్ యాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివైఎఫ్ఐ యువతీ యువకులు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహిస్తూ దేశంలోని అతిపెద్ద యువజన సంఘం ఉందన్నారు. అట్లాంటి డివైఎఫ్ఐ నేడు యువతకు పట్టి పీడిస్తూ బానిసలు చేస్తున్న గంజాయి, డ్రగ్స్ మరియు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను అరికట్టి యువతను చైతన్యం చేయడానికి సైకిల్ యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశంలో యువత నేడు పలు రకాల వ్యసనాలకు బానిసలవుతూ సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారని అన్నారు. యువతలో మార్పు తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శులు వడ్డగాని మహేష్, కట్టా లింగస్వామి, నాయకులు బి లింగరాజు, అలివేలు, ఎన్ నాగయ్య, జి మహేష్, ఎం కిరణ్, యాదగిరి, రవి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ గంజాయి వద్దు, డ్రగ్స్ గంజాయి వద్దు, జయప్రదం చేయండి డివైఎఫ్ఐ యువ చైతన్య. గంజాయి వద్దు, డ్రగ్స్ గంజాయి వద్దు, జయప్రదం చేయండి డివైఎఫ్ఐ యువ చైతన్య సైకిల్ యాత్రని. జయప్రదం చేయండి డివైఎఫ్ఐ యువ చైతన్య సైకిల్ యాత్రని. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు భాగస్వామ్యం కావాలని జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి చెల్ల లక్ష్మీకాంత్ తెలిపారు. గురువారం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు పిలుపు మేరకు ఆర్యవైశ్య హరిత స్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా సూర్యాపేటకు చెందిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ సంయుక్త కార్యదర్శి యువ వ్యాపారవేత్త సోమ ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా నూతన వ్యవసాయ మార్కెట్లోనే కనకదుర్గ దేవాలయంలో 32 పూల మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు భాగస్వామ్యం కావాలని జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్ తెలిపారు. గురువారం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు పిలుపు మేరకు ఆర్యవైశ్య హరిత స్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా సూర్యాపేటకు చెందిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ సంయుక్త కార్యదర్శి యువ వ్యాపారవేత్త సోమ ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా నూతన వ్యవసాయ మార్కెట్లోని కనకదుర్గ దేవాలయంలో 32 పూల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చెల్లా లక్ష్మీకాంత్ మాట్లాడుతూ రోజు రోజుకు పర్యావరణము క్షీణించిపోతుందని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మీ ఇంటితో పాటు మీ పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. పుట్టినరోజులు, పెళ్లి రోజుల సందర్భంగా ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటును అందించాలన్నారు. సోమ ప్రవీణ్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు కలకోట లక్ష్మయ్య, మిట్టపల్లి రమేష్, బచ్చు పురుషోత్తం, మంచాల శ్రీనివాస్, కనకదుర్గ దేవాలయం అధ్యక్షులు ఉప్పల సత్యనారాయణ, కమిటీ తూడి విద్యాసాగర్, మిర్యాల కొండలరావు, ముప్పారపు బాబురావు, చల్లా సత్యనారాయణ, కందిమల సత్యనారాయణ, కందిబడ్డ సూరయ్య, పజ్జూరి శ్రీనివాస్, వంగపల్లి బాలకృష్ణ, విజయలక్ష్మి, సరిత తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. మహిళలు ఆర్థికంగా ఎదిగి బలోపేతం అవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్న బీర్లా ఐలయ్య. భారత రాజ్యాంగం చాలా గొప్పదన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అన్ని స్థాయిల అధికారులు పారదర్శకంగా పనిచేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. యాదగిరిగుట్ట రాజాపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న భవానీ సాగర్. బీసీ ఉద్యమ నేత వడ్డే జానయ్య యాదవ్ని నేరుగా ఎదుర్కోలేక అగ్రవర్ణాల కుట్రలు చేస్తున్నాయన్న బీసీ సంఘాల నాయకులు. త్రిశక్తి వనితా గ్రూప్ సూర్యాపేట ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాలు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో 148వ నేత్రదానం. ప్రజా రవాణాకు కృషి చేసిన ప్రజానాయకుడు బీర్లా ఐలయ్య అని కృతజ్ఞతలు తెలిపిన బుగ్గ నవీన్. యాప గింజలతో కాలం ఎల్లతీస్తున్నామని అంటున్న రైతులు.
ఐఐటి విద్యా సంస్థలలోనే అప్పర్ కేజీ విద్యార్థులచే ఘనంగా ప్రపంచ ఎమోజీ దినోత్సవం. డివైఎఫ్ఐ యువ చైతన్య సైకిల్ యాత్ర కరపత్రం ఆవిష్కరణ. యాత్రను జయప్రదం చేయండి. మల్లం మహేష్ పిలుపు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్న చెల్లా లక్ష్మీకాంత్. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.